హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్రహ్మముడి 8వ భాగంలో ఏం జరిగింది అని తెలుసుకుందాం. అరే మాధవ్, ఆ పిల్ల సంగతి ఏం చేశావన్నాడు. సార్, ఆ అమ్మాయి వెనకాల ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. వాడు కనీసం ఆ అమ్మాయి నీడను కూడా తాకనివ్వడం లేదు అన్నాడు. అరే చెత్త వెదవల్లారా, ఆ అమ్మాయిని చంపుతారా లేక మిమ్మల్ని చంపడానికి మనుషులు పంపమంటారా అంటాడు. సార్ వద్దు సార్, ఈసారి వేరే రూట్లో తనని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చి మీతోనే ఆ అమ్మాయిని చంపిస్తామన్నాడు. చూస్తాన్రా, దాని తమ్ముడు వచ్చాడు అమెరికా నుండి, వాణ్ణి కూడా ఒక చూపు చూడండి అన్నాడు. తెలుసు బాస్, అదే పనిలో ఉన్నామన్నారు. మను మను ఏంటమ్మా హాల్లో పడుకున్నావు అని అంది రాజీ. అత్తమ్మా, అది నిద్ర రాలేదు, నిన్న నైట్, అందుకే టీవీ చూద్దామని వచ్చాను. మళ్ళీ మీకు డిస్టర్బ్ అవుతుంది అని అలాగే సోఫాలో పడుకున్నాను అంది. అవునా, శ్యామ్ డ్యూటీకి వెళ్ళిపోయాడమ్మా, నిన్ను తన రూమ్లోకి వెళ్ళి పడుకోమన్నాడు. రెడీ అంటే అవ్వు, 12కి మన ఇంటికి ఐసీ గారు వస్తున్నారంట భోజనానికి అని అంది. అవునా అత్తమ్మా, సరే నేను వంట పని మీద ఉంటాను, మీరు రెస్ట్ తీసుకోండి. 10 ఎక్కడా అంది. ఏమోరా, పొద్దున్న హడావిడిగా ఎక్కడికో వెళ్ళింది అంది. అవునా అని ఆశ్చర్యపోయింది. ఫ్రెష్ అయి వస్తానత్తమ్మా అని అంది. సరే అమ్మా అంటుంది. శామ్ సార్ కాలింగ్ అని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మను ఫోన్ పిక్ చేసి అని అంటుంది. హలో మను, నువ్వేనా మాట్లాడేది అన్నాడు. అని అంటుంది. మను బేబీ, నైట్ కావాలి అని చేయలేదురా, అది నా కంట్రోల్లో లేకుండా జరిగిపోయింది, ప్లీజ్ రా, ఫర్గివ్ మీ బేబీ అన్నాడు. సార్ ఇట్స్ ఓకే, నేను ఉన్నా మరి అంది. ఓయ్ తింగరి అంటాడు. సార్ చెప్పండి అంది. ఇట్స్ ఓకే అంటే నువ్వు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసావనుకోవాలా, లేకపోతే నా మీద కోపంలో నన్ను ఏమనలేక చెప్తున్నావా అన్నవుతాడు. సార్, ఐజీ గారు వస్తున్నారంట కదా, వంట పనిలో బిజీగా ఉన్నాను, మీరింకేమైనా చెప్పాలా అంది. ఓహ్, కోపం వచ్చిందైతే నిన్న నేను చేసిన దానికి అన్నమాట అన్నాడు. శామ్ సార్, అన్నమాట లేదు ఉన్నమాట లేదు, మీరేమైనా చెప్పేది ఉంటే చెప్పండి, లేకపోతే ఫోన్ పెట్టేయండి, నాకిక్కడ పని ఉంది అంది. నువ్వు పెట్టే ఫోను, మరి పని ఉంటే నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు. సరే సార్ అని అంది. ఓయ్ అని అంటాడు. చెప్పండి సార్ అంది. ఐ లవ్ యూ అన్నాడు. మను సైలెంట్ అయిపోతుంది. ఓయ్ పెట్టేశావా ఫోన్ అన్నాడు. లేదు అంది. మరి నేను చెప్పిందని సమాధానం చెప్పవా పాపా అని అన్నాడు. సార్, ఆంటీ పిలుస్తున్నారు, బాయ్ అని ఫోన్ పెట్టేసింది. శామ్ ఫోన్ పెట్టేసి నవ్వుతూ ఉంటే, హే శామ్, ఏంటోయ్ పెళ్ళైపోయాక అసలు ఊహల్లోనే బతికేస్తున్నావు, మేమొక్కడు ఉన్నాం బాబు అన్నాడు. సాహిద్, అలా ఏం లేదురా అంటాడు. మరి ఫోన్ చూసి నవ్వుతూ ఉన్నారు తమరు అని అన్నాడు. అదా నీ చెల్లి బావా అన్నాడు. ఏమంటుంది మా చెల్లి అన్నాడు. ఏమన్నా అంటే ఏ గొడవ ఉండదు, అదో టైపులే తను, ఏం చెప్పదు వినదు, అంతే, దానికి ఎన్ని చెప్పినా దాని లొల్లి దానిదే కానీ కొంచెం కూడా చన్నమే లేదు అంటాడు. అదేంటి శామ్ అని ఆశ్చర్యపోయాడు సాహిద్. ఏం చెప్పాలరా, నిన్న నైట్ యాక్సిడెంటల్గా దానికి కిస్ చేశాను, దానికి కోపం వచ్చిందా లేకపోతే సిగ్గుపడిందా అర్థం కాక కొట్టుకుంటూ ఉన్నా అన్నాడు. ఏంటి, కిస్ చేస్తే ఇంత సినిమా ఉంటుందని నాకు తెలియదురా అని అన్నాడు. కోపం వచ్చింది, దానికి బాగా కాకపోతే ఏమంటం లేదు అన్నాడు. ఏమైనా చెప్తే కదరా నేను దాన్ని అర్థం చేసుకునేది, మొండిదని తెలుసు గాని ఇంతగా అనుకోలేదు అంటాడు. నవ్వుతూ, బాగుందిరా నీ ప్రేమ కదా అని నవ్వుతాడు సాహిద్. సరే కాని నీకో విషయం చెప్పాలరా అన్నాడు. ఏంట్రా అని అన్నాడు. అది ఆఫ్టర్నూన్ మా ఇంట్లో లంచ్ రా, ఐజీ గారు వస్తున్నారు అన్నాడు. అవునా, ఏంటి విషయం ఇంత సడన్ గా అంటాడు. అదా, వీరే బిడ్డ పవిని మను తమ్ముడు విశ్వాకిచ్చి పెళ్లి చేయాలి అని అడగటానికి అన్నాడు. వాట్ అని ఆశ్చర్యపోయాడు సాహిద్. అదేంటిరా అంతలా కంగారు పడేది ఏముంది ఇంతలో అని అన్నాడు. అలా కాదు శామ్, ఐజీ గారు ఈ పెళ్లి విషయం మాట్లాడటం ఏంటి అని అన్నాడు. ఏమోరా, అమ్మకు చెప్పాను, మీరు మను మాట్లాడితే బాగుంటుంది, పెద్దవారు మీ మాట కాదు అనరు, మధ్యాహ్నం భోజనానికి రండి సార్, అప్పుడే మాట్లాడుకుందామని చెప్తే అని అన్నాడు. అవునా అని బాధగా మొహం పెడతాడు సాహిద్. ఏమైందిరా సాహిద్ అని అన్నాడు. ఏం లేదురా, నేను ఇప్పుడే వస్తాను అని మొబైల్లో పవి నెంబర్ డైల్ చేస్తూ వెళ్ళాడు. శామ్ సాహిత్ని చూస్తూ
చెయ్యి ఫోన్ చెయ్యి. నువ్వు కూడా స్ట్రైట్ గా చెప్తే వినట్లేదు కదా, అందుకే నేను రివర్స్ లో వచ్చాను. ఈ రోజు నీ విషయం మా పవి విషయం తేలాలి అని చిన్నగా నవ్వుకుంటాడు శామ్. సాహిత్ కాల్ చేస్తుంటే పవికి ఫోన్ కలవడం లేదు. ఏమైంది దీనికి, కాల్ కలుస్తలేదు ఏంటో, నాకు టెన్షన్ గా ఉంది. ఇదేమో ఇంట్లో చెప్పమంటే చెప్పలేదు, ఏం జరుగుతుందో ఏమో. పవి ఎక్కడున్నావే నువ్వు అని బాధపడుతూ ఉంటాడు. మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. సాహిత్, శామ్, ఐజీ గారు లంచ్కి వచ్చారు. ఐజీ వెంబడి వీరయ్య కూడా వచ్చేసరికి సాహిత్కి ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంతలో పవి కూడా ఇంటికి వచ్చేసింది. కానీ కొంచెం డల్గా ఉంది. ఏమైంది పవి, పొద్దున టిఫిన్ కూడా తినకుండా వెళ్ళావు, రా భోజనం చేద్దువు గాని అంది. మను ప్లీజ్ నాకేం వద్దు అని అక్కడ ఉన్న సాహిత్ కోపంగా చూస్తూ ఉంటే మనసులో వీడికేమైంది, నన్ను అంత కోపంగా చూస్తున్నాడు అనుకొని మను ఏంటి స్పెషల్ అంది. ఐజీ అంకుల్ వచ్చారు పవి అని అంది. ఎందుకు అని అడిగింది. ఏమో నీకు పెళ్లి సంబంధం మాట్లాడటానికి అని అనుకుంటా అంది. వాట్ మను అని ఆశ్చర్యపోయింది. ఏమో నాకు కూడా అంతగా తెలియదురా. మను మను ప్లీజ్ ఒక్కసారి ఇలా రావా అంది. ఏంటి పవి అని వెళ్తుంది. మను నేను నీకో విషయం చెప్పాలి. నేను సాహిత్ లవ్ చేసుకుంటున్నాం. నా ఎంబీబీఎస్ అయిపోయాక చెప్దామని ఆగాడుతాను. ప్లీజ్ ఐజీ అంకుల్కి నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యండి. సరే పవి, సాహిత్ నా అన్నలాంటి వాడు, ఏం కాదులే, నేను ఉన్నాను కదా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, మంచి చీర కట్టుకొనిరా, ఓకేనా, అందంగా కనిపించాలి అని నవ్వుతూ చెప్పి మను వంటింట్లోకి వెళ్ళిపోతుంది. మను వంటింట్లోకి వెళ్ళిపోగానే శామ్ చుట్టూ ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకొని మనుని పిలుస్తాడు. మను శామ్ని చూడకుండా తల కిందకి దింపి చెప్పండి సార్ అంటుంది. అబ్బా ఆ సార్ అనేది ఆపవే ప్లీజ్ అని అన్నాడు. చెప్పండి అంటుంది. సారీ మను, సో సారీ అని బాధపడ్డాడు. నువ్వు ఇలా ఉంటే నాకు చాలా గిల్టీగా ఉంది మను, నిన్ను ఫేస్ చేయలేకపోతున్నా అన్నాడు. సార్ నాకు తెలుసు మీరు కావాలి అని చేయలేదు, అదేదో అలా జరిగిపోయింది అంతే. నేను కూడా మిమ్మల్ని ఫేస్ చేయలేకే మీ కంట పడకుండా తిరుగుతున్నాను, కానీ మీ మీద కోపమేమీ లేదు. సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి అంది. ఏంటి అని ఆశ్చర్యపోయాడు. పవి సాహిత్ని లవ్ చేస్తుందంట, మీరే వీరయ్య గారితో మాట్లాడాలి అంది. ఓహ్ అదా, నేనెప్పుడో వీరయ్యతో సాహిత్ పేరెంట్స్తో ఆల్రెడీ మాట్లాడేశాను. వాళ్ళు బయటపడాలి అనే ఈ ప్రోగ్రాం, అందులో నీతో ఐజీ గారు పర్సనల్గా మాట్లాడాలి అంట అని అన్నాడు. దేని గురించి అని అడుగుతుంది. నాకు తెలియదు, థ్యాంక్స్ మను, నువ్వు ఇలాగే నార్మల్గా ఉండు, ఓకేనా అన్నాడు. పదండి అంది. ఐజీ గారు, మను వంటలన్నీ చాలా బాగున్నాయమ్మా, నీ చేతిలో అమృతం పోసాడా దేవుడు అని అన్నాడు. మను థ్యాంక్స్ సార్ అంటుంది. ఐజీ గారు, అమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి నేను అని అనగానే శామ్ సాహిత్ని చూస్తూ ఉంటాడు. సాహిత్కి టెన్షన్తో చాలా కంగారుగా ఉంటుంది. మళ్ళీ ఐజీ గారు విషయం చెప్పేలోపు తను చెప్పడం మంచిది అనుకొని సార్ అని ఐజీ గారిని పిలుస్తాడు సాహిత్. ఏమైంది సాహిత్ అని సీరియస్గా ఫేస్ పెడతాడు. సార్ నేను పవి ప్రేమించుకుంటున్నాం, ప్లీజ్ మీరు పవి మ్యారేజ్ విషయం మాట్లాడకండి అన్నాడు. వాట్ అని ఆశ్చర్యపోయి అసలు పవి మ్యారేజ్ విషయం ఏంటి అని ఐజీ గారు అనగానే సాహిత్ శామ్ ముఖాన్ని చూస్తాడు. శామ్ పక్కపక్క నవ్వుతుంటాడు. శామ్ ఐజీ గారితో, సార్ ఐఆమ్ సారీ, నేనే మీరు పవి మ్యారేజ్ విషయం మాట్లాడటానికి వస్తున్నారు అని చెప్పాను వీడికి. వీళ్ళు లవ్లో ఉన్నారు సార్, కానీ బయట పట్టం లేదు, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. వీరయ్యకు సాహిత్ పేరెంట్స్కి కూడా ఈ విషయం చెప్పాను, వీలు చూసుకొని పెళ్లికి డేట్ ఫిక్స్ చేయాలి అనుకున్నారు. ఓహ్ కంగ్రాట్స్ సాహిత్, అంత పీకల మీదకి వస్తే కానీ మీ మ్యాటర్ బయటికి పెట్టలేదా, ఇలాంటి విషయాలు తొందరగా తీర్చుకోవాలి మై బాయ్ అని అన్నాడు. థ్యాంక్స్ సార్ అండ్ సారీ అన్నాడు. ఇట్స్ ఓకే. అమ్మా మను, విశ్వా వచ్చాడంట కదా, ఎక్కడా అన్నాడు. వాడికి ఏదో ఎగ్జామ్ ఉందంట అంకుల్, ప్రిపేర్ అవుతున్నాడు అంది. సరేలే నేనే విశ్వాన్ని కలుస్తాను, నువ్వు కూడా రామ్మా అన్నాడు. ఓకే అంకుల్ పదండి అంటుంది. ఐజీ గారు, విశ్వ, మను ముగ్గురు ఉంటారు. అమ్మా మను, నీ కేస్ నెక్స్ట్ మంత్ హీరింగ్కి వస్తుంది, అంతలోపే నువ్వేమైనా చెయ్యాలి. అండ్ ఇంకో విషయం, శామ్ చాలా డేంజర్లో ఉన్నాడు అని అన్నాడు.
మను బాధపడుతూ తలదించుకుంటుంది. భయపడకమ్మా, శామ్కి ఏం కాదు. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న మీకు హెల్ప్ చేయడానికి వచ్చిన ప్రొఫెసర్ కూడా చనిపోయాడమ్మా. అండ్ ఎవరికి తెలియదు, నేను నీకు ఒక ప్రొఫెసర్ని అరేంజ్ చేశాను. శామ్కి కూడా తెలుసు. ఆయన రాగానే ఆ ఫార్ములా ఏంటో, దానికోసం ఇంత గొడవ ఏంటో తెలుస్తుంది అన్నాడు. ఓకే సార్ అంటుంది. నువ్వు విశ్వాని ఫారెన్ పంపించడమే మంచిదమ్మా అన్నాడు. మను బాధపడుతూ ఉంటుంది. అమ్మా బాధపడకు, సిచ్యుయేషన్ అలాంటిది. విశ్వ, ఈరోజు నీ ఫ్లైట్ శామ్ ఒప్పుకోవడం లేదు. అందుకే మను నీకే చెప్తున్నాను, విశ్వ ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు అన్నాడు. సార్, మనుకి నాకు ఏం కాదు, బాగున్నాడు కదా అన్నాడు విశ్వ. విశ్వ, అర్థం చేసుకో నాన్నా అని అన్నాడు. సరే అంకుల్, మను ఏడవకు, తొందరలోనే తిరిగి వస్తాను. ఓకేనా అన్నాడు. శామ్కి మీరే నచ్చ చెప్పాలమ్మా, వస్తానమ్మా అన్నాడు. మను మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండమ్మా అంటాడు. సరే అంకుల్ అంటుంది. ఐజీ గారు వెళ్ళిపోయారు. మను ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోయింది. శామ్, రాజీ ఆంటీ ఇద్దరు మను ఎందుకు ఏడుస్తుందో అని కంగారు పడి వెనకే వెళ్లారు. విశ్వ తన రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. మను ఏడుస్తూ ఉంటే రాజీ శామ్ని చూసి, శామ్ మనుతో మాట్లాడటం కరెక్ట్ అని అనుకొని తను శామ్ని చూసి కిందకు వచ్చేస్తుంది. మను ఏమైంది అన్నాడు. సార్, విశ్వ ఇంక వెళ్తాడు అంది. ఎక్కడికి అని అంటాడు. అమెరికాకు సార్, ఐజీ గారు చెప్పింది అర్థమై. మను ఇటు చూడు, నన్ను, నీకు నా మీద నమ్మకం ఉంది కదా, మరి నీకు చెప్తే కంగారు పడతావు అని నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్పక తప్పేలా లేదు. విశ్వ మీద అబ్రాడ్లో కూడా అటాక్ జరిగింది. తన భుజానికి చాలా గాయమైంది. అక్కడ ఉన్న నా ఫ్రెండ్ హెల్ప్తో విశ్వాన్ని కాపాడుకోగలిగాను. విశ్వాని అందుకే నేను బయటికి కూడా రానివ్వడం లేదు అని అనగానే మను రూమ్లో నుండి విశ్వ దగ్గరకు పరిగెత్తింది. విశ్వ, నీ మీద అటాక్ జరిగిందా, మరి నాకెందుకు చెప్పలేదురా అని విశ్వాన్ని పట్టుకొని భుజాన్ని తగిలిన గాయాన్ని చూసి బాధపడుతూ ఉంటుంది. మను, బావ మీద నమ్మకం ఉంది కదా, నాకు ఏం కాదే, ప్లీజ్ నువ్వు ఏడవకు అంది. శామ్ సార్, థ్యాంక్స్ అని శామ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. శామ్, మను ప్లీజ్ నువ్వేం వరీ అవ్వకు, ఓకేనా, కాసేపు విశ్వతో మాట్లాడరా, అంతా ఓకే అవుతుంది అన్నాడు. అని అంటుంది. శామ్ వెళ్ళిపోతాడు. మను దగ్గరికి విశ్వ వచ్చి, మను నువ్వు చాలా లక్కీ తెలుసా, బావకు నువ్వంటే చాలా ఇష్టం. ఆయన ప్రేమని నువ్వు అర్థం చేసుకో. నువ్వేం తప్పు చేయలేదు మను, బావను ఎందుకు దూరం పెడుతున్నావు, నిజంగా బావ అంటే నీకు ఇష్టం లేదా అన్నాడు. మను సైలెంట్ అయి తల దించుకొని ఉంటుంది. మను, నువ్వు నాకు సమాధానం చెప్పకుండా ఉన్నా పర్వాలేదు, కానీ బావని మాత్రం దూరం చేసుకోకు. నాన్న ఉన్నా నీకు ఇదే చెప్పేవారు అన్నాడు. విశ్వ, నాన్న మాటకు నేను విలువ ఇవ్వలేకపోయాన్రా, నాకు కూడా మీ బావ అంటే చాలా ఇష్టం, కానీ ఆయనకు దగ్గర అవ్వలేకపోతున్నాను. మనసులో ఎక్కడో నేను మీ బావ కరెక్ట్ కాదేమో అన్న భావన ఉందిరా అని అంది. ఏం తక్కువ మను నీకు, నువ్వు పిచ్చి ఆలోచనలు చేసి బావని ఇంకా దూరం చేసుకోకు, సరేనా అన్నాడు. సరేరా, నువ్వు చదువుకో అని మను తన రూమ్లోకి వచ్చేస్తుంది. శామ్ బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. శామ్ పక్కన కూర్చొని శామ్ని చూస్తూ ఉంది మను. ఏంటి మేడం, ఏమైనా చెప్పాలా అన్నాడు. థ్యాంక్స్ అని అంటుండగానే శామ్ మనుకి ఇంకా దగ్గరగా వచ్చి మను మెడ మీద తలపెట్టి, మను నీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అని ఉంది, వస్తావా అంటాడు. అని తల ఊపుతుంది. సరే పదా అని మనుని తీసుకొని కారులో లాంగ్ డ్రైవ్కి వెళ్తాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.